కాశ్మీర్ రాజౌరి నుంచి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. మొత్తం పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. రాత్రవగానే పాక్ ఇక తెగబడుతోంది డ్రోన్లతో. రాజు, మీరున్న స్పాట్ లో ఎటువంటి సిచ్యువేషన్ కనపడుతోంది? అక్కడ ఏమైనా ఫైరింగ్ కానీ లేకపోతే డ్రోన్స్ కానీ ఆకాశంలో కనిపిస్తున్నాయా? ఏంటి సిచ్యువేషన్? ఎస్ దేవి, కొద్దిసేపటి క్రితమే నేను ఉన్నటువంటి పక్కనే ఒకవైపు సిఆర్పిఎఫ్ క్యాంప్ కూడా ఉంది. ఆ క్యాంప్ వద్దే ఒక్కసారిగా డ్రోన్ పైనుంచి వెళ్తుండగా ఏదైతే ఇండియన్ డిఫెన్స్ సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా యాక్టివేట్ అవుతూ వచ్చి దాన్ని కొట్టేసింది. అది కల్లారా చూసాము. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు పూంచ్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నటువంటి దుశ్చర్యలను, అక్కడి నుంచి వాళ్ళు మోటార్లు ఏవైతే మోటార్ బాంబులను మొత్తం కూడా పూంచ్ పైకి విసిరారు. అయితే అక్కడి నుంచి కొద్ది దూరం పక్కకు వస్తే ఇది రాజౌరి ప్రాంతం. ఇప్పుడు రాజౌరి ప్రాంతం మొత్తం కూడా బ్లాక్అవుట్లో ఉంది. మన కెమెరా కూడా చూపిస్తున్నారు. సో కనుచూపు మేరలో అంటే ఈ పక్కనే ఉన్నటువంటి అంటే సరిగ్గా 100 మీటర్ల దూరంలోనే ఆ డ్రోన్ కూలింది. ఇప్పటికీ అక్కడి వైపు ఎవరు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేదు. నిజంగా చెప్పాలంటే ఒకవైపు ఏదైతే పాక్ ఎల్ఓసి వెంట కాల్పులు జరుపుతుంది, మరోపక్క డ్రోన్స్ను కూడా అటు డ్రోన్స్ ద్వారా దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది మొత్తం కూడా పాకిస్తాన్కు సంబంధించి బార్డర్ అతి తక్కువ దూరంలో ఉండడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. దాంతో ఇక్కడ నుంచి ఇప్పుడు డ్రోన్స్ను పంపిస్తున్నారు. ఇప్పటికే ఈ డ్రోన్స్ అన్ని కూడా తుర్కిస్తాన్కు సంబంధించినవని చెప్పి ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి సోఫియా కుర్షేది కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగా డ్రోన్స్తో ఒకవైపు భారత్పై దాడి చేసేందుకు పాకిస్తాన్ పూర్తి స్థాయిలో కుట్ర పన్నుతుంది. అయితే భారత్ మాత్రం వాటిని ఎక్కడికక్కడ సుదర్శన చక్రంతో మట్టకుర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ సిచ్యువేషన్ మాత్రం కొంత డేంజర్గానే కనిపిస్తుంది. ఎందుకంటే డ్రోన్స్తో అటాక్ చేయడం అంటే వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారమే ఇదంతా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు లోతట్టు ప్రాంతాల్లోనేమో ఏ విధంగానైతే మోటార్లతో దాడి చేస్తున్నారు, మరోపక్క ఇటు డ్రోన్స్ను కూడా ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ డ్రోన్ కూడా వాళ్ళు పంపించింది పేలకపోయినప్పటికీ కూడా ఏదైతే భారత్ పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తుంది. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం మొత్తం చిమ్మ చీకట్లో ఒకవైపు బ్లాక్అవుట్ నడుస్తుంటే మరోవైపు ఆకాశంలో కనిపించినటువంటి తారాజుబలలాగా అంటే ఏదైతే మొదట వచ్చినటువంటి అటు డ్రోన్ వస్తూ ఉంది, ఆ డ్రోన్ వెంట ఒక్కసారిగా ఏదైతే అటు దాన్ని డిఫెండ్ చేయడానికి వెంటనే దాన్ని నిర్వీర్యం చేయడానికి వచ్చినటువంటి రాకెట్స్ అన్ని కూడా కళ్ళ ముందు కనిపించాయి. సో అది అందరూ చూస్తూ కూడా ఒకసారిగా నిశ్చేష్లయ్యారు. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు. ఇంతకీ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ తర్వాత దాన్ని ఎందుకు అటాక్ చేశారనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి మాత్రం ఇప్పుడు రాజౌరి ప్రాంతం అంతా కూడా కొంత టెన్షన్ వాతావరణంలో కనిపిస్తుంది. దేవి, నిన్న మనం చూసాము ఆల్మోస్ట్ కౌంటర్ అటాక్ దిగింది భారత్. నిన్న జరిపిన దాడితోనే కొంత వెనక్కు తగ్గుతుంది అనుకున్నాం. కానీ రెండో రోజు రాత్రి సమయం అవగానే మళ్ళీ డ్రోన్స్తో అటాక్ మొదలుపెట్టింది. మీరు నిన్న కూడా చూశారు. నిన్న ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఇప్పుడు కూడా మీరున్న ప్లేస్లో కొనసాగుతోందా? ఎస్ దేవి, నిజంగా అంటే ఇక్కడ తెల్లారితే ఎలా ఉంటుంది అనే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రంతా ఏ విధంగానైతే పూంచ్ పైన ఒకవైపు బాంబుల వర్షం, మళ్ళీ ఈరోజు రాత్రి ఒకవైపు మళ్ళీ డ్రోన్స్ కనిపిస్తున్నాయి, ఒకవైపు పూంచ్లో కూడా బాంబులు వాళ్ళు మళ్ళీ వేస్తున్నట్టుగా మనకు సమాచారం కూడా అందుతుంది. పాక్ ఆర్మీ తమ ఏదైతే రెగ్యులర్ షెడ్యూల్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ వాళ్ళు దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణ ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. సో ఇతర ప్రాంతాలను కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పాక్ ఒకవైపు అటు ఏదైతే డ్రోన్స్ ద్వారా తెగబడుతుంది, దానికి సరైనటువంటి సమాధానం చెప్తున్నప్పటికీ కూడా పాక్ తమ వద్ద ఉన్నటువంటి డ్రోన్స్ను మళ్ళీ ఉపయోగిస్తూనే ఉంది. ఎటు నుంచి ఇప్పుడు మనకు ఎదురుగా మొత్తం కూడా కొండలు కనిపిస్తున్నాయి. ఈ కొండల్లో నుంచి ఎటు నుంచి వాళ్ళు డ్రోన్స్ అటు పంపిస్తారు, ఏం చేయబోతున్నారు అనేది మాత్రం ఇంకా కొంత టెన్షన్గానే కనిపిస్తుంది. ఇన్సిటీ కూడా పెరిగిపోతుంది. అంటే ఏదైతే టెన్షన్ వాతావరణం మొత్తం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉదయం అంతా కూడా అంటే రాత్రంతా జరిగిన తర్వాత ఉదయం
పూంచ్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి జనాలను స్వయంగా ఆర్మీ వాహనాల్లో ఎక్కించి ముందుకు పంపించేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి రాజౌరిలో మళ్ళీ టెన్షన్ వాతావరణం మొదలైంది. రేపు ఉదయం మరి ఎలా ఉంటుంది, ఈ రాత్రంతా కూడా ఇక్కడ ఏమైనా దాడులు చేస్తారా, లేదంటే ఇదే డ్రోన్స్ ద్వారా అటాక్ చేసే ప్రయత్నం చేస్తారా? డ్రోన్స్ కనుక వస్తే వాటిని వెంటనే నిర్వీర్యం చేసేందుకు అటు ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంది. దాన్ని కొద్దిసేపటి క్రితమే భారత్ యాక్టివేట్ కూడా చేసింది. సో దానికి అనుగుణంగా పరిస్థితులు మాత్రం కొంత ఉద్రిక్తంగానే కనిపిస్తున్నాయి. దేవి, ప్రస్తుతం మీరు రాజౌరిలో ఉన్నారు. చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఆపేశారు, ప్రజలను బయటికి రావద్దన్నారు, అట్లీస్ట్ ఇన్వర్టర్లు కూడా ఆన్ చేయొద్దంటూ స్ట్రిక్ట్లీ ఆదేశాలు జారీ చేశారు. సో మీరున్న ప్లేస్లో ఎవరైనా ఉన్నారా అక్కడ, లేదంటే అందరూ బంకర్స్ షెల్టర్స్కి పరిమితమయ్యారా? ఎస్, రాజౌరి ఇలాంటి ప్రదేశంలో కొంత బంకర్స్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఇప్పుడు ఈ డ్రోన్ దాడి తర్వాత తమకు ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటి ద్వారా సేఫెస్ట్ ప్లేస్లకు వెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే ఇళ్లలో కూడా గ్రౌండ్ ఫ్లోర్లో సేఫ్గా ఉంటుందనే ఆలోచనతో అందరూ గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకుంటున్నారు. ఎవరు కూడా టాప్ ఫ్లోర్ కానీ లేదంటే ఆ తర్వాత ఉన్నటువంటి ఫ్లోర్లలో ఉండకుండా ఏదేమైనా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయం పట్ల అప్రమత్తమయ్యారు. ఎప్పుడైతే డ్రోన్ యాక్టివేట్కి సంబంధించి అంటే డ్రోన్ వచ్చిన తర్వాత దాన్ని డిఫెండ్ చేయడానికి ఎప్పుడైతే దాడి జరిగిందో ఆ తర్వాత ఒక్కసారిగా సైరన్ కూడా మోగింది. దాంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉన్నారు. ఇళ్లలో ఉన్నటువంటి లైట్స్ మొత్తం కూడా క్లోజ్ చేశారు. పక్కనే కొన్ని సిఆర్పిఎఫ్ క్యాంప్స్ కూడా ఉన్నాయి. సిఆర్పిఎఫ్ క్యాంపుల్లోనూ ఇప్పుడు నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తుంది. వాస్తవానికి పాకిస్తాన్ ఆర్మీ ఒకవైపు సిఆర్పిఎఫ్ క్యాంపులతో పాటు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ బార్డర్లో మాత్రం నేరుగా యుద్ధం అనేది చేయకుండా ఈ విధంగా ఒకవైపు సాధారణ ప్రజలను టార్గెట్ చేస్తూ మరోపక్క క్యాంపుల పైన అటు డ్రోన్స్ను లేదంటే మోటార్లతో వేస్తున్నటువంటి బాంబులను వాటితో దాడి చేసే ప్రయత్నం పూర్తిగా చేస్తుంది. అయితే ఎక్కడికక్కడ చిమ్మ చీకట్లో ఉండడం వల్ల ఖచ్చితంగా లాభంగా ఉంటుందని చెప్పి ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే బ్లాక్అవుట్లో భాగంగా చీకట్లో ఉంటే మనం ఎక్కడున్నాము ఏంటి అనే విషయాలు ప్రత్యర్థికి అంటే ఏదైతే శత్రు దేశానికి తెలియవు, దాంతో మనం రక్షించబడతామని చెప్పి కూడా స్పష్టంగా చెప్తున్నారు. అందుకోసమే ఇప్పుడు బ్లాక్అవుట్ను సాయంత్రం అంటే రాత్రి 8 గంటల నుంచే ఇది ఫాలో అవుతున్నారు. ఎక్కడికక్కడ ఇప్పుడు చిమ్మ చీకట్లోనే అటు ఎల్ఓసి వెంట ఉన్నటువంటి నగరాలే కాకుండా జమ్మూ కాశ్మీర్లో మొత్తం కూడా ఇప్పుడు చిమ్మ చీకట్లు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఉగ్రవాదుల దుశ్చర్యలు ఆ తర్వాత పాక్ ఆర్మీ చేస్తున్నటువంటి ఇటువంటి చర్యల వల్ల ఇప్పుడు పరిస్థితి మొత్తం కూడా జమ్మూ కాశ్మీర్ చిమ్మ చీకట్లోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. దేవి, రాజు, నిన్న మనం కౌంటర్ అటాక్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఇస్లామాబాద్ కావచ్చు, పెషావర్ కావచ్చు, ఆఖరికి పాక్ ప్రధాని షెహబాజ్ హుస్సేన్ సేఫ్ ప్లేస్కి తరలి వెళ్ళిపోయినటువంటి స్థాయిలో మనము కౌంటర్ అటాక్ ఇచ్చాం. ఈరోజు కొంచెం దాడులు పెంచే అవకాశం ఉందంటారా? ఎందుకోసమంటే నిన్న కొంతవరకు కూడా భారత్ చేతిలో చావు దెబ్బతింది. ఈరోజు మళ్ళీ కొంతవరకు కూడా కసితో దాడులు పెంచే అవకాశం ఉంటుందా, ఎయిర్ అటాక్స్? ఎందుకంటే కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇంటికి సమీపంలో కూడా ఆ డ్రోన్ అటాక్స్ జరుగుతున్నట్టుగా, ఆ కాల్పుల మోత వినపడుతున్నట్టుగా ఉంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఎస్ దేవి, ఒకవైపు శత్రుదేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఏమాత్రం తగ్గట్లేదు. అంటే మనం అన్ని రకాలుగా బుద్ధి చెప్తున్నాము, ఉగ్రవాదం విషయంలో కావచ్చు, పాక్ చేస్తున్నటువంటి కొన్ని దుశ్చర్యల విషయంలో కావచ్చు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు ముందుగా సైలెంట్గా ఉంటే భారత్ అన్ని రకాలుగా ఆలోచిస్తుంది. ఉగ్రవాదాన్ని మాత్రమే మేము అంతం చేయాలనే విషయాన్ని భారత్ స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యలు ఏంటంటే ఇక యుద్ధానికి తెగబడడం. అంటే ఒకవైపు ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆపరేషన్ సింధూర్ అమలు చేస్తే ఆ తర్వాత వాళ్ళు తమ పాక్ ఆర్మీ ద్వారా సాధారణ ప్రజలపై కాల్పులు జరపడమే కాకుండా డ్రోన్స్ నుంచి దాడి చేసేందుకు కూడా వాళ్ళు సిద్ధపడుతున్నారు. అయినప్పటికీ భారత్ పూర్తి స్థాయిలో ఒకవైపు అక్కడ ఉన్నటువంటి కొన్ని నగరాలపై దాడులు చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులుగా అంటే ప్రధానమంత్రితో పాటు ఆర్మీ చీఫ్ కూడా సేఫ్ ప్లేస్కి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ మళ్ళీ వాళ్ళు రాత్రి అయితే చాలు, అంటే పొద్దంతా ఒకలా ఉంటుంది, రాత్రంతా మరోలా ఉంటుంది అన్నట్లుగా ఇప్పుడు రాత్రి అవుతే చాలు
వాళ్ళు మరో రూపాన్ని ప్రదర్శిస్తున్నటువంటి సీన్స్ మనకు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే మళ్ళీ డ్రోన్స్ యాక్టివ్ చేస్తూ డ్రోన్స్ని అటు గాల్లోకి వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారత్ భూభాగం పైన దాడి చేసేందుకు డ్రోన్స్ ద్వారా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది. అయితే పాకిస్తాన్ ప్రయత్నాలను ఒకవైపు భారత సేనలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎయిర్ ఫోర్స్ పూర్తి స్థాయిలో ఏ విధంగానైతే అటు డిఫెన్స్ చేస్తూనే ఉన్నాయి. కానీ ఇదంతా కూడా ఒక సాధారణ ప్రజలకు, అంటే ఎవరైతే అటు యాక్టివ్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఒకవైపు జరుగుతున్నా కూడా సాధారణ ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అది కొన్ని చోట్ల మాత్రం మరింత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు, ఒకవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనం కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. సేఫ్గా ఉండండి, టేక్ కేర్. వరుసగా రెండో రోజు చీకటి పడగానే డ్రోన్స్తో ఎయిర్ అటాక్స్కి పాల్పడుతోంది పాకిస్తాన్. దాదాపు 11 లొకేషన్స్లో దాడుకులు దిగింది పాకిస్తాన్. యూరీ, కుప్వారా, పూంచ్, నౌగాం సెక్టార్లో దాడులకు తెగబడుతోంది. ఇటు జైసల్మేర్, యూరీలో కూడా కాల్పులకు తెగబడుతోంది. అంతేకాకుండా ఎయిర్ అటాక్స్, డ్రోన్స్ ద్వారా అటాక్స్కు దిగింది. ఆ డ్రోన్స్ను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. ఇటు జైసల్మేర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోఖ్రాన్లో ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రం వద్ద కూడా ఒక డ్రోన్ను కూల్చేశారు.